గెస్ట్ కాబట్టి ఆయనకి పొగడతలేసినా పర్లేదు కానీ మనకు అంత వద్దు, మనకు న్యాచురల్ గా ఏంటి చాలు. న్యాచురల్ అంటే మరి ఇంత న్యాచురల్? అంతేగా అంతేగా. చెప్పండి, మేము బెప్పంచాల నుంచి వస్తున్నాం, మీకు ఈ దారుణం ఎలా జరిగింది? ఒరే మేము యాక్సిడెంట్ అద్దాల నుంచి బయటికి రాలేదురా, ఏదో స్టైల్ గా బిల్డప్ తో పైకి వచ్చాం. దారుణం జరగడం ఏంట్రా? అక్కడ పుల్వామాలో అటాకులు జరుగుతుంటే ఇక్కడ మనం ఎవరితో పులిహార కలుపుతున్నాం అనేది దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది వీళ్ళకి. ఏం చేస్తున్నాడు? ప్రదీప్ ఎంట్రీ కదండి, కార్ అంతా గ్రాండ్ గా డెకరేట్ చేస్తున్నాడు. ఒక పని చేయండి, బెలూన్లు కూడా కట్టి ముందు హైపరాది వెడ్స్ ప్రదీప్ అని పెట్టండి. ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? అవన్నీ వదిలే గానీ ఇంతకీ ఎంట్రీ ఎలా అనిపించింది? కామెడీ చేసుకోకి కేజీఎఫ్ ఎలివేషన్స్ అవసరమా భయ్యా మనకి? ఆహా, జానెట్ దూరంలో జాబిల్ని చూసినట్టుందే. హే, నేను గండ్రిచ్చే సింహాన్ని చూశాను కానీ స్మైల్ ఇచ్చే సింహాన్ని ఇదే ఫస్ట్ టైం అబ్బా. భయ్యా ఏం రియాక్ట్ అవ్వట్లేదు వీళ్ళు? గురువారం గుళ్ళో భజన అయినా తక్కువ అయితే కానీ వాళ్ళ భజనకి ఏ లోటు లేదు. వాళ్ళకి జరిగే భజన రోజు ఎవడో ఒకటి చేస్తానే ఉంటాడు, అందుకే పెద్ద రియాక్షన్ ఉండవు. నువ్వేమి ఇవ్వకు. దిగుదామా? దిగాలి, లేకపోతే కొంచెం సేపు ఉంటే కారు ఓనర్లు అనుకుంటారు, ఇంతసేపు ఉంటే కారు మెకానికల్ అనుకుంటారు. దిగు. కాపడే ప్రదీప్ అనుకున్నారా పానీపూరి బండి అనుకున్నా, నాకివ్వా అంట. 5 కలిసి ఆయన ఒక్కడ మీద పడకపోతే నేను ఖాళీగా తెచ్చాక నా మీద ఒక 3 పడవచ్చు కదా. ఆయన ఏదో ఏడుస్తున్నాడు, కొంచెం చూడండమ్మా. మీరు అన్నయ్య కదా, రాఖీలు కడుతున్నారు. ఏంటమ్మా ఆయనకేమో బొకేలు, నాకు రాఖీలా. ప్రదీప్ నేను అన్న అని పిలుస్తుంటా, మీరు నాకు కట్టారనుకో మీకు కూడా అన్న అయిపోతాడు. ఓకేనా? దాన్ని కట్టండి. ఎవరు టెక్నికల్ ఆడుకున్నాయి, కడుపు మండిపోతుంది ఇక్కడ. ఇంతకీ కడుపు మంట ఏంటి? ఏమో ఎవరో తెలుసు. హాయ్ అది ఇదిగో ఎంత మంది అమ్మాయిలు నిన్ను చూసినా ఈ అమ్మాయి మాత్రం నన్నే చూస్తుంది. మా బంధం వేరు. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా అనసూయ, నాకు తెలుసు నువ్వు కూడా పాలిటిక్స్ లోకి రావాలి. ఎందుకు అది? మీది యాంకరింగ్ కూడా ఆయనకు సపోర్ట్ చేయకుండా నాకు సపోర్ట్ చేసేవా? అక్కడే నువ్వు కులరహిత సమాజాన్ని సపోర్ట్ చేస్తున్నావు. చేసే మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అవుద్ది. ఏంటి భయ్యా ఇది? జలసి ఫీల్ అవుతున్నాడు ప్రదీప్. ఇదిగో ఇందాక అడిగావు కదా కడుపు మంట అంటే ఏంటని, ఇదే. ఇదిగో నువ్వేం ఫీల్ అవ్వకు, నీకు అరేంజ్ చేసా. నాకు కూడా మంచిగా వేసేసుకో. భయ్యా ఏంటిది? ఎవరు వీళ్ళు? గెస్ట్లు వచ్చినప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు కదా, మా జబర్దస్త్ జ్యోతులు ఇల్లే వెలిగించుకున్నాడు వెలిగించుకున్నాను. భయ్యా మా డిఏ బెటర్ భయ్యా, అక్కడ డూపులు ఉండవు, మొత్తం ఒరిజినల్. ఆయన కొంచెం గట్టిగా పట్టుకోండి. వేరే ఆప్షన్ లేదా? 2 ఆప్షన్లు ఉన్నాయి భయ్యా. ఒకటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి, లేకపోతే జబర్దస్త్ సూపర్ అని వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయాలి. ఏం చేస్తావు? 2 అస్సలు ఒప్పుకోను. అయితే ఫస్ట్ ఫిక్స్ అయిపో. ఇవాళ గురువారం కదా, జబర్దస్త్ నెంబర్ 1. ఇలా ఉన్నారేంటి భయ్యా? వాళ్ళు ప్రసాద్ లాంటి వాళ్ళు మోహన్ లాల్ లాంటి దొరుకుతారేంటి? ఏంటి విశేషాలు? మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ మీద అటాక్ చేసింది కదా. అసలు విషయం తెలుసా నీకు? ఆ టెర్రరిస్ట్ తీవ్రవాదులు ఉన్నారే, వాళ్ళకి పొద్దున్నే అలారం పెట్టుకునే అలవాటు లేదంట. మన వాళ్ళు బాంబు వేసి లేపేశారు. మరి వాళ్ళు మళ్ళీ రివర్స్ లో ఆడుకోవటం లాంటిది. భలేవారు ఎందుకు ఆడుకోరు? గోడ మీద 3 గీతలు గీసుకుని ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ వేస్తుంటే యూనిస్ ఖాన్ బ్యాటింగ్ చేసుకుంటాడు. అది కాదండి, ఎవరైనా భయం పట్టుకునేలా చేస్తారు, చూసే వాళ్ళకి మోషన్స్ పట్టుకునేలా చేశారు. అయ్యో, ఆ మాటకు వస్తే పాకిస్తాన్ లో ఉన్న తీవ్రవాదులందరినీ లేపేద్దాం. ఎవరెవరు పట్టించుకుంటారండి? పాకిస్తాన్ ఎవరు పట్టించుకుంటారా? ఎందుకు పట్టించుకోరండి? పాకిస్తాన్ ని మియామాల్కో అని లేపేద్దాం. మియామాల్కోని ఎందుకు లేపేయటం? చెప్పారా పాకిస్తాన్ గురించి ఎవరు పట్టించుకోడని? అందుకే నీ లైఫ్ ఎలా ఉంది? ఏముంది భయ్యా, ఎవరు పడితే వాళ్ళు పెళ్లి అంటున్నారా? నేను సెటిల్ అవ్వాలి కదా. భక్తి ఛానల్, స్పోర్ట్స్ ఛానల్ తప్ప మిగతా అన్ని ఛానల్లో కనపడతా, ఇంకా సెటిల్ అవడం ఏంటి భయ్యా? ఇలా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు పెళ్లి చేసుకోవా అంటారు. ఎవరైనా మా చెల్లిని చేసుకో, మా కూతురుని చేసుకో అని అడగరు. పోనీ నా వంతు నేను ఏదో తెలియక పెళ్లి చూపులకు వెళ్తే దాని మీద చర్చా కార్యక్రమం పెట్టి ఏకి పడేశారు భయ్యా. వరి అవ్వకు ప్రదీప్, మా దగ్గర చాలా మంది ఉన్నారు. ఇవైతే సన్యాసం తీసేసుకుంటాను సార్.
అయినా నాదే ఉంది భయ్యా, చిన్న వయసే కదా. చిన్న వయసా? ఆ. పెళ్లి చేసుంటే ఈ పాటికి అర్థమైంది. ఆ. రాకేష్ టీమ్ లో ఉన్న పిల్లలు ఉన్నారే, ఆ వయసు పిల్లలు ఉంటారంటావు. రాకేష్ వయసు పిల్లలు ఉండేవాళ్ళు. భయ్యా నువ్వు నేను ఒకటే ఏజ్ కదా. ఏ నువ్వు నేనునా? ఆ. నువ్వు ఈ టీవీలో నర్తంశాల చేసేటప్పుడు నేను పాఠశాలకు వెళ్తుండేవాడిని. నాకేదో తేడా కొట్టేస్తుంది. 3 years క్యాప్టెన్, 2 years అభి దగ్గర, 2 years ఉద్యోగం, 5 ఏళ్ళు ఇంజనీరింగ్, 30 చిల్లర ఉంటాయి నీకు. అదే, చాలు చాలు. నువ్వు చిన్నప్పుడు వాడిన డైపర్ లెక్క కూడా చెప్పేలా ఉన్నావు. ఈ లెక్కన వదిలే, ఆపేసి. ఈ మధ్యలో లవ్ గట్రా ఏమైనా చేసావా? ట్రై చేసాం. ఆ. ఆవిడ 10 మందికి భోజనం పెడితే కానీ ఆవిడ తినదంట. బాగా రిచ్ అనుకున్నాను, తర్వాత తెలిసింది హోటల్ సర్వర్ అంట. మరి నీ సంగతి ఏంటో? లవ్ చేసావా, లైన్ వేసావా, కిస్ పెట్టావా? కొబ్బరి చెట్టే లేదంటే కొబ్బరి బొండంలో బీరు కలిపావా, వాడకా కలిపావా అన్నట్టుంది. మన ఇద్దరి సమస్య ఒకటే భయ్యా, ఏంటి? పెళ్లి కావాలి మనకి, అంతే. ఏ ఈయనెవడు? నువ్వు గడసరి అత్త షో చేసావు కదా, వీడు దానికి సీక్వెల్ చేసాడు. గెస్ట్ అంటే ఏంటో అనుకున్నా. నువ్వు సారీ చెప్పకు, నాకు మళ్ళీ డౌట్ వస్తా. మేము సూసైడ్ చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఎందుకు? 4 రోజులు ఆగు, ఆయన వచ్చి తీసుకెళ్ళిపోతాడు కదా నిన్ను. అది కాదండి, కులాంతర వివాహం అంటే మా పెద్దలు ఒప్పుకుంటాం లేదు. గ్రహాంతర వివాహం చెప్పండి, ఒప్పేసుకుంటారు. మొన్నటిదాకా ఆడే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చావా మా మీద వేయడానికి సర్లే, నువ్వేం చేస్తుంటావురా? నేను పొదా అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను. అది గూగుల్లో ఎతికితే దొరకదు, గుట్టల్లో ఎతికితే దొరికింది. ఏమండి ఆయన ఏం అనకండి, రాబోయే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఏం సినిమా ఏంటో? అలీబాబా 40 దొంగలలాగా డేరా బాబా 70 దొంగలని వాడే. వాళ్ళు అలాగే అంటారు కానీ ఎలాగో చచ్చిపోతున్నాం కదా డార్లింగ్, ఒక ముద్దు. అయ్యో నాకు భయం అండి. ఏ సెట్ లో పరుగు పోతుందనా? పళ్ళ చెట్టు ఊడిపోద్దని. ఏమండి ఇవన్నీ పక్కన పట్టండి, రేపొద్దున మేము ఆత్మహత్య చేసుకుంటే యువజంట ఆత్మహత్య అని పేపర్లో వస్తుందా? అబ్బే అలా ఏం రాదు. వృద్ధాప్య పింఛన్ అందక బామ్మ మృతి, దిగ్భ్రాంతి గురైన మనవడు కూడా మృతి అని వస్తుంది. శ్రీరామచంద్ర ఆడకంటే ఈడు ఇంకా చండాలంగా ఉన్నాడు రా బావా. అసలు మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? నాకు 2 అక్కలు ఉన్నారు. ఓకే. వాళ్ళకి పెళ్లి చేస్తే కానీ నాకు పెళ్లి చేయను అంటున్నారండి. ఏదో మీరు మంచోరని మీతో చెప్పుకుంటున్నామండి. మంచోళ్ళం. 1 minute మోసి. 1 minute ప్లీజ్. ఇద్దరు అక్కలంట. ఈ ఇద్దరు అక్కలా? అయ్యా బాబోయ్, దానికి వీళ్ళు ఆనందపడుతున్నారు ఇంకా. ఈ రోజు నుంచి వాడు మా తమ్ముడు. మీ పెళ్లి మేమే దగ్గరుండి చేస్తాం. పదండి మీ ఇంటికి వెళ్దాం. అలాగే పదండి, బాబు. రండి. సేమ్ ఇల్లు, కొత్త కదా, ఇక్కడెక్కడే ఉంటాయి ఇల్లులన్నీ. నాన్నగారు మీరు మీ అమ్మాయిని అదే అండి, మీ అమ్మాయి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొని అప్పగిద్దామని వచ్చామండి. అవన్నీ కాదండి. ఈయన మా తమ్ముడు, ఆవిడ ప్రేమించాడు. మీకు ఇంకో 2 కూతురు ఉన్నారు కదా, మేము 2 ఉన్నాం. ఫసక్ ఫసక్. ఏంట్రో ఫసక్కు కాల్చి పడేస్తా. నీ కాళ్ళు పట్టుకుంటాం. మేము 2 మంచోళ్ళం సార్, మా మాట వినండి సార్. చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకున్నా అంటావే. బాడీలో మొత్తం కొవ్వు ఎక్కువయ్యేటప్పటికి ఏ పార్ట్ ఏదో అర్థం కావట్లేదు. అమ్మా పెద్దమ్మాయి. మధురాపురి సదన మృదువదన మధుసూదన. నేను పెద్దోడిని, నన్ను చూడండి. చూసుకో. ఓకే సార్, బోన్స్ వచ్చాయి, బాడీ అంబులెన్స్ లో వస్తుందా సార్? ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఈ వీధిలోనే మా అత్త పెద్ద అందగత్తండి. అవునండి, నేను ఒక ఏరియాకి వెళ్తే అనుష్క వచ్చింది అంటారు, ఇంకొక ఏరియాకి వెళ్తే నయనతార వచ్చింది అంటారు. మా ఏరియాకి రండి, మలేరియా వచ్చింది అంటారు. ఆ 2వ అమ్మాయిని కూడా పిలిపించండి కొంచెం. చిన్నమ్మాయి. అలాంటివి ఉండవు. అదిగో మీ లవర్ని మీరు చూసుకోండి సార్. చూడలేకపోతున్నా సార్. గెస్ట్ అన్నారు కదరా. మీరేం చేస్తుంటారు? యాంకరింగ్ చేస్తూ ఉంటానండి. మీరేం చేస్తుంటారో? టింకరింగ్ చేస్తుంటాను. టింకరింగ్ అంటే ఏంటి భయ్యా? నువ్వు డీ జోడీ చేసేటప్పుడు ఏదో క్యాప్షన్ ఉండేది, ఏంటి భయ్యా? డాన్సే కాదు, అంతకు మించి. అది కూడా అదే అమ్మాయి కాదు, అంతకు మించి. మా అల్లుళ్ళంటే భయం అనేది ఉండకూడదు.
నెత్తి మీద యాపిల్ కలుస్తున్నా. ఇందులో గుండు నీ నెత్తి మీద పండు. ఏంటి భయ్యా ఇది గెస్ట్ అని పిలిచి గుండు పండు అట్లా నడిపిస్తావు? ఇందులో గుండు నీ నెత్తి మీద పండు. ఆ గుండులో అది ఏదో పండును కొట్టాను సార్. శభాష్. ఆ. మీ ధైర్యం నాకు చాలా నచ్చింది. చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు. మీకు దండం ముగ్గురు పెడతాయ్యా. అమ్మయ్య మాకు దొరికేశారు మంచిగా. ఎవరా మీరు? పోలీస్ అల్లులనే ఎవర్రా అంటారు నువ్వు? పోలీస్ అల్లుళ్ళా? ఏయ్ రంగయ్య, అయ్యగారు. ఎవరా వీళ్ళంతా? మీరు ఎలాగా మా అమ్మాయిని పెళ్లి చేస్తున్నారు కదా అయ్యగారు, అందుకే మీ డ్రెస్ వేసి నేను పెళ్లి చేసేసా. అవి మీ మావయ్య ఇప్పుడు వాచ్మెన్ అయ్యా, గర్వంగా చెప్పుకోండి. మీకెందుకు అల్లుళ్ళు భయం? నేను ఎలాగో త్వరలో రిటైర్ అవుతున్నాను. ఆ 3 బంగ్లా దగ్గర మీరే కాపలా ఉండొచ్చు. నీది ఒక గవర్నర్ ఉద్యోగం, నువ్వు రిటైర్ అయితే మేము ఉండాలి. వీళ్ళు నీకో లవ్ స్టోరీ. నెక్స్ట్ మళ్ళీ వస్తాం 3 బంగాళాల దగ్గర 3 వాచ్మెన్ లాగా. నేను రాను. అబ్బా, ఈ ఎంట్రీలు సాంగ్లు తిరగలేకపోతున్నానండి. నీదేముంది, ఒకప్పుడు తిరుగులేని లీడర్లే ఇప్పుడు తిరగలేని లీడర్లు అయ్యారు. జరుగుతాడు ఇక్కడ. లీడర్లు అంటే మన టీం లీడర్లు అండి. మీరు మళ్ళీ ఏదో చోటకి వెళ్ళారు. అవునండి, రాత్రి నిద్దట్లో భయం వేసింది, ఇటు తిరగండి అంటే తిరగలేదే. అంటే నేను భయంతో చచ్చినా పర్లేదా? సుధీర్ టీంలో సన్యం చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది. వాడి మొహంలో గుంతలు నువ్వు, నీ మొహంలో గుంతలు వాడు లెక్కేసుకుంటూ కారం గడుపుకునే వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలని? మిమ్మల్ని ప్రేమతో పెళ్లి చేసుకున్నానండి. అంటే నేనేంటి చలికాలంలో చలికి తట్టుకోలేక చేసుకున్నాను ఏంటి? ఆ కోట నరసింహ గారు తిరిగి కట్నం ఎత్తను చేసుకోమంటే మిమ్మల్ని చేసుకున్నాను, చూసారా? నీకు ఎదురు కట్నం కాదు కదా, ఎదురు బొంగు కూడా ఎవరు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారే. మన దరిద్రం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటారు. ఆహా, ఆవిడంటే అంత ప్రేమ. సుధీర్ది రష్మిది జస్ట్ కాంబినేషనే. నాది అనసూయది ఏదో ఎమోషన్, అది ఆవిడకి కూడా తెలియదు. ఆ ఏటీఎం కార్డు ఇలాగేమండి, షాపింగ్కి వెళ్ళాలి. ఎక్కడ ఉంది? 3 రోజుల క్రితం వాడు ఎవడో కొట్టేశాడు కదా. మరి 3 రోజుల క్రితం కొట్టితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదండి. ఆ కొట్టేసిన నీకంటే తక్కువ ఖర్చు పెడుతున్నాడు, అందుకే ఇవ్వాల. ఆ పక్కింటి సుజాత చూడండి, కొత్త చీరలో తెక్కొనుక్కుంటుంది. మీ ఆడాలకి ఇంకో ఆడవాళ్ళు ఏమైనా కొనుక్కుంటే జలస్ ఫీల్ చచ్చిపోతారే. అంటే రోజా గారు అనసూయ గారు ఎందుకుండదు? ఇప్పుడు బాహుబలిలో శివగామిగా ఆవిడ చేసి దేవసేనగా ఆవిడ చేసి ఉంటే ఇద్దరి మధ్య ఆ గొడవ నేచురల్ గా ఉండేది. ఇంకో 1000 కోట్లు ఎక్స్ట్రా వచ్చేది. రేష్మి ఏం క్యారెక్టర్ చేసిందో? బల్లాల దేవా. ఏమండి, నా క్యారెక్టర్ ఏంటండి? నువ్వు ఫస్ట్ పార్ట్ లో దేవసేన, పుల్లలు ఏరుకోవటంలో నీ నేచురాలిటీని ఎవరూ మించలేరు. అప్పుడెప్పుడో గ్లిజరన్ లేకుండా సావిత్రి నటించేదంట, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారు అలా నటించేవాళ్ళు, మామూలుగా లేరు. ఊరకు ఒప్పుకుంటూ వస్తారు నీలాంటి పిల్ల. ఏంటండి అందులోంచి చూస్తున్నారేంటి? నీ మీద కోపం వచ్చినప్పుడు ఇలా ఫోర్క్ మధ్యలో నుంచి చూస్తే చాలా మిమ్మల్ని ఏదో జైల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది మాకు. సరే గానీ అది ఇందాక తలనొప్పి అన్నారు, పోయిందా? పోయింది, ఇప్పుడే లోపల పోయింది. పిల్లలను చదివే వదిలి పేపర్ చదువుకోవటం బెటర్. వీళ్ళకి జ్వరం వచ్చి నోట్లో థర్మామీటర్ పెడితే తప్ప వీళ్ళు సైలెంట్ గా ఉండరండి. దేశంలో 99% అమ్మాయిలు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు. ఈ జోక్ చదివి ఒక వ్యక్తి నవ్వి మృతి. రానున్న 24 గంటల్లో వర్షాలు, 3 పెగ్గులు, 4 రగ్గులు, నాటుకోడి, నాజుగ్గా ఉండే అమ్మాయిని పక్కన పెట్టుకోండి. ఎలాంటి సూచనలు కూడా ఇస్తున్నారా? పిల్లలు ఎక్కడా? బాబు, పాప. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. అమ్మ, కొడుకు, కూతురు కాసేపు నానక్రాగూడలో ఉన్నావా నల్లమల్ల అడవుల్లో ఉన్నావా అర్థం కాలే. ఏం నాన్న శృంగారం వేరా, ఇప్పుడే లేచావా? చిచ్చి ఊరుకో నాన్న. శృంగారం అంటే ప్రతి ఒక్కడు చీ అంటాడు. దేశ జనాభా మాత్రం 120 కోట్లు. ఎట్టి వచ్చారో తెలియదు. ఏంటన్నా నా గురించి మీకు తెలీదా? చేసేవేమో ఎదవ పనులు, చెప్పేమో ఎండమూరి కథలు. నానా మీకు విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేయాలి. చేయకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏమండి, నీళ్ళు కూడా తాగడటండి? నీళ్లు లేకపోయినా నీళ్ళు చిత్రాలు చూసి బతుకుతాడు. వాడి గురించి ఎందుకులే గానీ
వాడికంటే ముందు నువ్వు పోయేలా ఉన్నావు ఎక్కువ చెప్పకు. ఏంట్రా ఏదో అది మెడ మైదా పిండి తెగ బిసుకుతున్నాయంట్రా ఆపు. చైనా పెళ్ళినా పెళ్లి 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 కోసం వీడు పడే ఆతృత చూస్తుంటే జనాభా లెక్కలకు కూడా జ్వరం తెప్పిస్తాడు వీడు. ఒరేయ్ నేను చేస్తా పద. ఎక్కడ వాళ్ళ ఇల్లు? జూబ్లీస్ లో. పద వెళ్దా పద. నాన్న నీకు వస్తుంది చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు పెద్ద ఫ్యాక్సిస్టులు నాన్న. ఎక్కడున్నాడు వాడు? ఎవరు అనుకున్నారా? మెల్లో గొలుసు లేదు కదండి మనిషి అనుకున్నామండి. ఆయనే మా మాంగారు. నేను పెళ్లి కొప్పుకోపోతే కొండ మీద చేసుకుంటానన్నా ఆ కొండ ఇదేనా? ఎందుకు వచ్చారు? మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడండి, పెళ్లి చేస్తామని వచ్చాం. అమ్మా తమన్నా, తమన్నారు ఇది. ఒరే తమన్నా చీకట్లో కూడా వెలిగిపోద్ది, దీని వెలుతురులో కూడా ఎత్తుక్కోవాలి. నానా నువ్వు అలా కౌంటర్లు వేస్తే పెళ్ళినా అది ఏదో అయింది చూడండి. మీ అబ్బాయి మాకు చాలా నచ్చేసాడు. బట్ వన్ కండిషన్, ఏంటది? మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చెయ్యాలంటే మా అబ్బాయికి కూడా పెళ్లి చెయ్యాలి. చేద్దాం, మా అమ్మాయి ఖాళీగానే ఉందిగా. అదేంటన్నా మీరు అలా మాట ఇచ్చేస్తే ఎలాగా? ఆడు కాలిపోతున్నాడు. ఫ్యాక్షనిస్ట్ కొడుకంటే వాడు ఇంకా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటాడు. పిలిపిద్దరు మీ బాబుని. మీ అబ్బా నరికేశాడా? లేదు, కొరికేసాడు. కొరికేయటం ఏంటండి? ఏంటి ఎలా వచ్చావు? నువ్వు చూడు. ఏంటమ్మా అలా కొడతావు? ఊరు ఊరు మంగళమే పడింది, నా మీద పడ్డామంటారా బాబు? బెప్పం నువ్వు చూడు చూడకపో. నేను చూస్తూనే ఉంటా. బెప్పం వెళ్ళవా? నువ్వు తిట్టినా నీ నోటి వెంట బెప్పం వచ్చిందని సంబరపడతా. చూసుకోపో. పిలవండి మీ బిడ్డని. బిడ్డ రా. నువ్వు యాంకర్ అక్కడ నువ్వు ఎస్ ఏం చేస్తావు? యాంకర్ అన్నావుగా. ఆర్ఎస్ బ్రదర్స్, ఫ్రీడమ్, గోకాకు, సాయి సూర్య, వైభవ్ అని చిట్టా చదివేస్తావు. మా ఊళ్ళో రంగమ్మ అత్త కూడా అలాగే చదువుతుంది. కిరాణా సామాను. అబ్బా నాన్న నాకెందుకు తేడాగా కనపడుతున్నాడు నాన్న. ఏంటి అది నీకు అనిపిస్తుందా? బిడ్డ నాన్న మీ చెల్లికి ఆ అబ్బాయి నచ్చాడు. నాకు కూడా నచ్చాడు. నీకు నచ్చవలసింది వాడు కాదు, ఆ అమ్మాయి. అంటే నచ్చాడు అన్న మాట కూడా చెప్పే స్వాతంత్రం లేదా నాకు? ఇదిగో అమ్మాయితో ఏమన్నా మాట్లాడే పని అయితే మాట్లాడు. అబ్బా నెయిల్ పాలిష్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నా రే బ్రాండ్ ఇది. నాన్న ఏంటన్నా ఇది? ఏమో నీకేమో మాలిష్ కావాలి, వాడికేమో పాలిష్ కావాలి, మధ్యలో మేము తెస్తున్నాం. డైలాగ్ చెప్పు, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి మేము వినాలి, అప్పుడే మేము పెళ్లి ఒప్పుకుంటాం. బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి ఏరి కొడతా. చెప్పు. బడి దగ్గర కొడతాను, గుడి దగ్గర కొడతాను. ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నాను. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. నాన్న ఎలా ఉంది మా జంట? అబ్బా యుగాంతం చూసినట్టే ఉంది, ఇంకెళ్ళండి. ఎలాగో పెళ్ళయింది. హనీమూన్ లండన్ లో చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు ట్రైన్ ఎక్కండి, అక్కడ వచ్చే డబ్బులతో మీరే స్పెషల్ ఫ్లైట్ కొనుక్కోవచ్చు. వెళ్ళండి. ఇంక లోపలికి పోతా. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? మీరేమో కలిసి ఉండమని పంపించారు, వాళ్ళేమో కలిసిపోయారు నాన్న. ఎవరు? పవర్ హౌస్ లాంటి ఛార్జింగ్ కూడా పనికిరాని పవర్ బ్యాంక్ చేసావు కదరా.
స్టార్టింగ్ నుంచి పెళ్లి 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 అన్నావు కదరా, ఎవడో ఊసిన కిల్లిలాగే లిప్స్టిక్ లేంట్రా ఏరా ఈ కొరికేటాలేంట్రా? బయటికి గంభీరం కనిపిస్తాను కానీ నేను కూడా ఏ నువ్వు కూడా కొరుకుతావా? పట్టు పట్టు చెయ్యే పట్టు చూడగాని చింగే పట్టు నన్ను నెల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ బుక్కు కట్టి పోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీదట్టు ఓ పుల్లోడా హాయ్ అనసూయ హాయ్. ఇదేంది ఇదేంది ఇదేందా ఇది ఇది రోజు వల్ల బడవా జానీ గారు మీనా గారు ఫస్ట్ టైం జడ్జిలుగా చేస్తున్నారు కదా, పెద్ద టెన్షన్ పడకండి. మీరున్నారు కదా, నవ్వుతూ నవ్వుతూ అప్పుడప్పుడు పక్కన ఆయన అలా కొట్టాలి. మేము వారం రోజులు రాసుకొచ్చిన స్కిట్టు మేము కౌంటర్లు వేసే ముందే మీరు వేసేయాలి. ఇంకా మీ సీట్ అమ్మో అది మామూలు వ్యక్తి సీటు కాదు తెలుసుగా. ఇక్కడ మేము చేసిన నేరాలన్నీ భరించేది శిక్షించేది అప్పుడప్పుడు మమ్మల్ని రక్షించేది ఆయనే. కాబట్టి నవ్వితే నానకరం కూడా మొత్తం షేక్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా విషయానికి వస్తే మా ఆవిడ ఐఫోన్ లాగా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అవునా అండి, అంత అందంగా ఉన్నానా? బా వాయిస్ ఐఫోన్ కి హోమ్ థియేటర్ కనెక్ట్ చేసినట్టు. అరుంధతిలో ఒకవేళ పశుపతి క్యారెక్టర్ ఫీమేల్ అయి ఉంటే ఖచ్చితంగా దీని చేత డబ్బింగ్ చెప్పేవాడు. ఏంటి అది అలాంటి చూడ్డానికి ఎంత అందంగా ఉంది. చూడ్డానికి జబర్దస్త్ షో రోజా గారి లాగా అందంగానే ఉంటది, కాస్త మాట్లాడితేనే బండి షో రోజా గారు కనపడుతుంటారు. అలిగేవా సృజన? ఎరా తిన్నావారా? ఏంటో అది అయినా కూడా ఎపిసోడ్ బై ఎపిసోడ్ కొత్త కొత్త ఆడవాళ్ళతో ఎంట్రీలు ఇస్తున్నావు. ఇప్పుడు ఏవిడ అలిగింది? నా బతుకు రాజకీయ నాయకుడు పరిస్థితి ఏంది? టికెట్ ఇచ్చిన వాళ్ళని గెలిపించాలి, టికెట్ ఇవ్వని వాళ్ళని ఓదార్చాలి. సర్లే ఎన్నెన్నో అనుకుంటావు, అన్ని జరుగుతాయి ఏంటి? ఎంతమంది వచ్చినా నీ స్థానం నా గుండెల్లో ఉంటది అనసూయ. తొక్కలో గుండె. తొక్కలో గుండె. రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ లాంటి వాళ్ళ పక్కన మొగుడు క్యారెక్టర్ చేసి 100 స్కిట్లు తట్టుకున్న గుండేది. నా మీద బొత్తిగా ప్రేమ తగ్గిపోయింది నీకు, అందుకే అనుసరితో మాట్లాడుతున్నావు. మీరు మమ్మల్ని చేసుకుని మహేష్ బాబు, అల్లు అర్జున్ల మీద ఆశపడొచ్చు, మేము మిమ్మల్ని చేసుకుని అనసూయ మీద ఆశపడకూడదు. మీరు కలిపితే దద్దోజనం, మేము కలిపితే పులిహార. సరే గాని మల్లెపూలు తెచ్చా, హల్వా తెచ్చా. అవునా? అయితే హల్వా తిని నేను రెడీగా ఉంటా, ఆల్ అవుట్ పెట్టి నువ్వు రెడీగా ఉండు. ఫ్యాన్ 5లో పెడదాం, ఇంకా మామూలుగా నిద్ర పట్టదు. అసుదురిగాని చూసా జాన్మోషన్ చూసా నేర్చుకోండి. నేర్చుకోకు వాళ్ళిద్దరు చూసి నేర్చుకోవాలా? శృంగారం అనేది ఒక ఆర్ట్ అయితే అందులో నేను సాధారణ శిల్పిని, వాళ్ళిద్దరు అమ్మో పికాసోలు. పైకే జాని, లోపలన్నీ లంగావని గురించి ఆలోచనలే. పోయిపోయి ఏదో చెప్పుకున్నా చూడు, నా బుద్ధి తక్కువ. ఇప్పుడు గుడికి వెళ్తున్నాను, నా బాధ ఏదో దేవునితో చెప్పుకుంటా. వెళ్ళేటప్పుడు ఒక లేడీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తీసుకెళ్ళి, లేకపోతే నువ్వేదో లేడీ గట్టపై బాధలు చేసుకుంటావని చెప్తారే. వెళ్ళు. ఇదిగో బీరువాకి తాళం వేయటం మర్చిపోయా. నువ్వు నేనే కదా ఇంట్లో ఉండింది. ఏ రోజులు బాగలేవే, ఓట్లు కూడా మింగేస్తున్నారు. అది గారు ఏం చేస్తున్నారు? ఏం లేదురా, సీతారామయ్య గారి మనవరాలు సినిమా చూస్తున్నాం. మీనా గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికే అలాగే ఉన్నారు. నేను కూడా అదే అన్నారా? గ్యాప్ లో ఇలాంటి బిస్కెట్లు కూడా పడుతుంటాయి. జడ్జిల లక్షణాల్లో ఇది ఒక మెయిన్ లక్షణం, అలవాటు చేసుకోండి. జాబ్ వస్తే నా డబ్బులు నాకు ఇచ్చేస్తున్నారు. ఎంతకీ ఏదైనా జాబ్ వచ్చిందా? వచ్చిందిరా, శ్మశానంలో డప్పు కొట్టాలి, నువ్వు పోతే ఫ్రీగా కొడతా. మా ఇంట్లోనే అద్దుకుంటారు, నా దగ్గర అప్పు చేశారు, డబ్బులు అడితే ఏంటంటే అలా మాడతారు. మా ఆవిడ వచ్చింది అనుకో, నీ మీద సర్జికల్ దాడి జరిగింది. సర్జికల్ దాడా అంటే? ఇప్పుడు మీ ఆవిడ నిన్ను మీ ఇంట్లో కొట్టింది అనుకో, మామూలు దాడి. మా ఆవిడ కూడా నిన్ను మీ ఇంట్లోనే కొట్టింది అనుకో, సర్జికల్ దాడి. మీకు విషయం తెలుసా? మా నాన్నకు లాటరీలో 50 లక్షలు తగిలిందండి. లాటరీలో 50 లక్షలు తగిలిందా? ఏది మీ నాన్నగారికి? అబ్బా నీ పంట పండిందిరా. ఇక వెళ్దాం పదా, మొత్తం డబ్బులని మనకే ఇస్తారు కదా. తగలట్టారా? నాన్నగారికి లాటరీ టికెట్ తగిలిందని తెలిసి ఓ ఊపుకుంటా వచ్చేసారు. మీరు దేనికి వచ్చారు? పెరట్లో తులసి మొక్క పెరిగిందో లేదో చూద్దామని వచ్చారా? మామయ్య గారు నమస్కారం అండి. చిన్నల్లుడు వంగి నమస్కారం పెట్టాడు, పెద్దల్లుడు నువ్వు పెట్టవా? వాడు వంగేలో మనకు వరలు కప్పొత్తలే కానీ నిలబడవను చాలు. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయనకి సీటు దక్కిన ఎమ్మెల్యే లాగా బానే ఉన్నాడు. నువ్వే సీటు ద్వారా కటు ఇటు జంపయ్యే జిగేల్ రానిలే ఉన్నావు.
ఎవరి మీద పడితే బానే అంటావు, నోరుతో లెక్కే ఉంది నీకు. ఏంటి మాట్లాడవేంటి? వద్దులే, నువ్వు మాట్లాడడం కంటే అది పోట్లాడమే బెటర్. ఈ పెళ్లి చూపులప్పుడు రింగులు జుట్టు మీద కాన్సన్ట్రేట్ చేశాను కానీ ఈ బొంగురు గొంతు మీద కాన్సన్ట్రేషన్ చేయలే. నాన్నగారు ఆ లాటరీ డబ్బులు ఏదో వస్తే దాని మీద నాకు బోల్డ్ హోప్స్ ఉన్నాయి బాబు గారు. ఏంటవి? ఏం లేదు, ఒక రైలు కొనుక్కొని భోగిలన్నిట్లు అదే తిరుగుతూ ఉంటది. మాకు ఇచ్చేయండి మామయ్య గారు ఆ డబ్బులు. సరే, మీకు చెక్ ఇవ్వాలంటే ఒక కండిషన్ ఉంది. ఏంటది? మీ అబ్బాయికి పెళ్లి చేయాలా? నాకు ఒక తోడు కావాలి. ఈ వయసులో ఒంటరిగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అల్లుడు. శాశ్వత జీవితాన్ని ఆనందంగా గడుపుతారు అనుకుంటా. శేష జీవితాన్న శేషమ్మతో జీవితాన్న? సరే, నీకు కావాల్సిన అమ్మాయిని ఎత్తుక్కొని వస్తాం. ఆ చెక్కు మాత్రం జాగ్రత్తగా పెట్టు. 50 లక్షలు. ఏంటి ఇది మంత్రసాని పిల్లలతో ఆడుకున్నట్టు? ఏమండి ఏం మాట్లాడుతున్నారు? తొలి ప్రేమ హీరోయిన్ ఎంట్రీ ఇక్కడ. ఆవిడ కీర్తి రెడ్డి, నువ్వు ఆడేసిన సాంబ్రాన్ కడ్డి. ఏ రెండు సేమ్ క్యారీ కాలేదా? నీకు ఆవిడకి మోషన్స్ కి ఎమోషన్స్ కి ఉన్నంత తేడా ఉంది. ఏ ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఏంటి అసలు? మీకు పెళ్ళయిందా అండి? నన్ను చేసుకునేవాడు మొదటి వేణుకుని లొంగ తీసేవాడు అయ్యి ఉండాలి. అదపుటేనుగు వాళ్ళ అమ్మమ్మను కూడా లొంగ తెస్తాడు. ఇదిగో వాడికి లాటరీలో 50 లక్షలు తగిలినాయి. అయితే నా శేష జీవితం ఆడుతూనే గడిపేస్తా. నాకు తెలిసి నీది కూడా శేష జీవితమేనరా. నీ కోసం మంచి అమ్మాయిని తీసుకొచ్చాం. మీకు ఓకే కదా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? ఎవరైనా ఓకే. మామయ్య, ఆ 50 లక్షలు చెక్ ఏదో ఇస్తే మేము దాన్ని జాగ్రత్తగా పంచుకుంటాం. ఇదిగో అల్లుడు. అమ్మయ్య, 50 లక్షలు. ఒక్క నిమిషం. మా పిల్లల పెళ్లికి మీకు ఇచ్చిన కట్నాలకి 49 లక్షల రూపాయలు అప్పు అయ్యింది. అది పోను 1,00,000 రూపాయలు మిగిలింది. అందులో 35,000 రూపాయలు ఆలయానికి, 40,000 రూపాయలు జోగులమ్మ కంపెనీకి పోను 25,000 రూపాయలు మిగిలింది. అది మీరు పంచుకోండి. దీని ఎంట్రీకి కూల్ ఫైర్స్ పెట్టారు చూసావా? అవి ఎంత అయినాయో తెలుసా? ఎంత? 50,000. ఇచ్చిన 25,000 మేము 6 పంచుకోవాలి. మళ్ళీ జోగులమ్మ కంపెనీకి నువ్వు అల్లుడు ఫస్ట్ నైట్ కి చిచ్చుబుడ్లు ఎత్తి పెడతారే. చిచ్చుబుడ్లు ఫస్ట్ నైట్ కి పెడతారు నీకు. అడిగారు అదే నా డబ్బులు ఇస్తా అన్నారు. జానీ మాస్టర్ రాసుకోవడానికి జండు బాంబు లేదంటే మేనా గారు వచ్చి ముల్తాన్ మట్టి అడిగారట. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. బ్రదర్ ఎక్స్ట్రా జబర్దస్త్. మనదేంటో తెలుసుగా, జబర్దస్త్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. నేను డాన్స్ చేశాను. మరి నేనేంటి ఇడ్లీ చేశానా? నేను డాన్సే చేసా. ఒక్క స్టెప్ కూడా లేకుండా డాన్స్ ఎలా నమ్ముతారా? ఏం నీకు జుట్టు లేకపోతే సుధీర్ అని మేము నమ్మట్లా? సార్ మీరు చెప్పండి సార్, ఎవరు డాన్స్ బాగా చేశారు మా ఇద్దరు? నీదే బాగుంది, మాసీగా ఉంది. సుధీర్ నువ్వే సూపర్ స్టైల్ గా ఉంది. ఎందుకు మీరు గొడవ పడే అంత డాన్స్ మేము చేసామంటే నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. నేను హైపరాది వాళ్ళ అబ్బాయిని సార్. అచ్చం నాకు మా నాన్న పోలికలే వచ్చినాయి. సుడిగాలి సుధీర్ వాళ్ళ అబ్బాయి. నాకు అన్ని మా నాన్న పోలికలే వచ్చాయి. మీ నాన్నవి నీవి పోలికలు అంటారు, కోరికలు అంటారు. ఏ దూరంగా వెళ్ళిపోతారా ఏంటి? మీ నాన్న అభికి వెన్నుపోటు పొడిచాడు. మీ నాన్న వేణుకు మాత్రం పచ్చబొట్టు పొడిచాడే ఏంటి? మా నాన్నకి మీ నాన్న కంపారిజన్ ఏంట్రా? అయ్యో సార్, మీ నాన్నలతో మా నాన్న కంపారిజన్ ఏంటి సార్? మీ నాన్న పులిహార కలపటంలో దిట్ట, మా నాన్న ఇంకా నిమ్మకాయ పిండే దగ్గరే ఉన్నాడు. మా నాన్న షూటింగ్ అయిపోతే ఇంటికి వెళ్తాడు. మా నాన్న ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తాడు కానీ మీ ఇంటికి వెళ్ళడు. అది అక్కడ పాయింట్. మా నాన్న 3 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాడు పరువు. మీ నాన్న 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాడు కరువు. ఫైనల్ గా మా నాన్న పులి. మా నాన్న? మీ నాన్న కూడా పులే, కాకపోతే పక్కన రాజా ఉంటది.
అంటే పులిరాజా అంటే నేను చిన్న పులిరాజా అమ్మో. ఏయ్! మా నాన్న దొరికాడు మీ నాన్న దొరకలేదురా. మీ నాన్న రాశులన్నీ తవ్వితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గురువు అయిపోతాడు మీ నాన్న. సర్లేరా మనకు మన గొడవ ఎందుకు కానీ ఆ స్కూల్ బస్సు ఏదో వస్తుంది కదా. అరే అయ్యో పిల్లలు పడిపోయినట్టున్నారే. చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. చక్కని జాబిలి చూసుకుంటారా నన్ను కూడా నీళ్ళు కొట్టి లేపమను. నువ్వు సుధీర్ వాళ్ళ అబ్బాయివేగా, ఆ పాటలు ఏంట్రా ఈ ఏజ్ లో? మరి నాన్న నాగరాజు అయితే కొడుకు కొండపల్లి రాజు అవుతాడా? కొడుకు కూడా నాగరాజు అవుతాడు. కాట్రాజు అవుతాడు. బాబోయ్ గ్రీకు శిల్పం, అజంతా శిల్పం ఇవన్నీ వింటమే గానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను. అబ్బా నేను కూడా సద్దాం హుస్సేన్ పెయింటింగ్స్ కన్నా అందంగా ఉంది. ఎవరు? సద్దాం హుస్సేన్ కాదురా, ఎంఎఫ్ హుస్సేన్ రా. నీ కరువులో పేర్లు కూడా మర్చిపోతున్నావా? ఎందుకో నాకు అనసూయ చాలా బాగా నచ్చిందిరా. నాకు కూడా బాగా నచ్చింది. మీ సిచ్యువేషన్ నాకు బాగా అర్థమైంది. ఓ పని చేద్దాం, మీ ఇద్దట్లో ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఓకే నేనే ఫస్ట్ వస్తా. కాదు నేను ఫస్ట్ వస్తా. ఆ పనిలో ఉండండి. ఫస్ట్ రావాలంటే ముందు మన స్కూల్కి వెళ్ళాలి. వెళ్దాం పద. ఈ స్కూల్ ఏంటో అసలు అర్థం కావు. సెలవులు ఇలా వచ్చే లోపే వెళ్ళిపోతారా? నాకు తెలిసి సెలవులు కూడా చైనా వాళ్ళు కనిపెట్టారు అనుకుంటా సార్. ఎక్కువసేపు ఉండవు ఏంటో. వాళ్ళ పిలువు, మన ఇంకా పిల్లలేరు, ఇంకా రావాలి కదా. ఆహా స్కూల్ డ్రెస్ చేసుకున్న రికార్డింగ్ డాన్సర్ లాగా భలే ఉన్నారా. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, వీడు దొరబాబు కొడుకు, జూనియర్ దొరబాబు. మరి ఈడేంటి ఉప్మా కలుపుతున్నాడు? వాడు ఉప్మా పనులు చేస్తున్నాడని నువ్వు అడుగుతున్నావా? జ్యోతిలక్ష్మి జయమాలిని అడిగిందంట ఏంటి డాన్స్ అని. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది, కావాలంటే చూడు. నీ జీవితం తెలియాలంటే తెరవాల్సింది పుస్తకాలు కదరా, పెన్ డ్రైవ్. అవి తెలిస్తే తెలుస్తాయి. అందుకే ఈడవాడు వాళ్ళ నాన్న పేరు చెప్పేంత పేరు వాడికి ఇంకా రాలేదు. సరే గానీ మీ అందరూ బాగోవాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తున్నారా? అబ్బో ఈ మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. అసలు మన అబ్బాయిలందరూ ఇలా గుడికి ఎందుకు వెళ్తారా? ఏముందిరా, అందమైన అనుకోగా ఉండే భార్య రావాలని కోరుకోవడానికి. మరి అంకుల్ ఎందుకు వెళ్తారు? మేమేం అడిగావు నువ్వేమి ఇచ్చావు అని అడగడానికి వెళ్తుంటారు. నాకు ఆ ప్రాబ్లం లేదు లేరా, నాకు శాంతి దొరికింది. ఫ్యూచర్ లో దీన్నే పెళ్లి చేసుకోవాలన్నా. మాకు మాత్రం ఫ్యూచర్ లో మాకు మాత్రం పెళ్ళాలొద్దా? నేను దీన్నే చేసుకుంటాను. ఎందుకు గొడవ పెడతారు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మన జాతకాలు కలవాలి. ఒక్కసారి వాళ్ళిద్దరు వాట్సాప్ చెక్ చేయి, ఎవరి జాతకం ఏంటో తెలిసిపోద్ది వెంటనే. మనం వెళ్ళి కూర్చుందా పదండ్రా. ఊరు వాళ్ళు ఏంటి ఎలా చేస్తున్నారు? మాస్టర్ ఏమనరా? మాస్టర్ ఆల్రెడీ అబ్బాయిలు బ్రైట్ స్టూడెంట్సే, కాకపోతే అమ్మాయిలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ అమ్మలకి లెటర్ రాశారు. మరి వాళ్ళ అమ్మలు ఏం చేశారు? ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, వాళ్ళ నాన్నలు కూడా అలాంటి వాళ్ళే అండి, వాళ్ళు తిరిగి లెటర్ రాశారు. అది నువ్వు మాట వస్తే నా మీదకి వస్తున్నావు. ఏ మిగతావు అంతకు ముందు అనేవాడు కదా, ఇటు పక్క షారుఖ్ ఖాన్, ఇటు పక్క మహేష్ బాబు. అర్థం కావట్లేదా? ఒకవైపు షారుఖ్ ఖాన్, ఒకవైపు సల్మాన్ ఖాన్, మధ్యలో మహేష్ బాబు. ఇప్పుడు ఎవరో లేరు ఎకరాలు తప్ప. ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా? ఆ జుట్టు ఎందుకు పెంచావు? ఆ జుట్టు ఎందుకు పెంచారా? నేనేమన్నా నీళ్లు పోసి పెంచానంటే అది పెరుగుతుంది, నన్నేం చేయమంటారు? సుధీర్ సార్ ఒంట్లో బాగాలేదన్నావు, డాక్టర్ సర్టిఫికెట్ తెమ్మని తెచ్చావా? పాపం ఆయన అంత కష్టపడి చదువుకున్న సర్టిఫికెట్ నేను అలా అడిగి తీసుకొస్తా సార్. నేను అడిగింది ఆ సర్టిఫికెట్ కాదురా, నేను అడిగింది ఆ సర్టిఫికెట్. మీరు దెబ్బలకి ఇచ్చే రియాక్షన్ చాలా బాగున్నాయి. నాగబాబు గారు, రోజా గారు అన్నారు అందుకని. అరే దొరబాబు, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పడానికి ఏముంది సార్, మాది వ్యవసాయ కుటుంబం. అవునా? అవునవును సార్, వాళ్ళ నాన్న పెద్ద ఆదర్శ పత్తి రైతు. నేను ఏదైనా సరే నువ్వు ఇంగ్లీష్ లోనే చెప్పాలరా. అలాగేనండి. మీ అమ్మగారి పేరు? ఫుల్ రైస్ అండి. అదేంట్రా? అన్నపూర్ణ. ఆల్ ఆఫ్ యూ లుక్ అట్ ద బోర్డ్. ఈ రోజు మన లెసన్ బాంబు పేలులు. హిరోషిమా నాగసాకిపై బాంబులు వేయటం వల్ల అత్యంత కరువు ప్రాంతంగా ఏర్పడింది. ఊరుకోండి సార్, అంతకంటే కరువు ప్రాంతం అది. అటు చూడండి అక్కడ. ఎక్కడ? అదిగో. ఏంట్రా ఏం చేస్తాను? ఇరిగిపోతున్నాయి సార్ కొడుతుంటే. ఏమవుతావు అనుకున్నావురా నువ్వు? నీ గోల్ ఏంట్రా? ఏం అవుతుంది సార్? ప్రాబ్లం అవుతుందిగా. ప్రాబ్లం ఏంట్రా చెప్పు. నా గోల్ అదే సార్. అదే అంటే నీ గోల్ ఏంట్రా? నాకంటూ గోల్ అంటే రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతుండగా చూడాలని నా కోరిక సార్. అది ఎప్పటికీ జరగదు. మళ్ళీ చెప్పు సరే. రాహుల్ గాంధీ గారి పెళ్లిలో సల్మాన్ ఖాన్ గారి భార్యతో మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతున్నారు.
అది కాదురా, ఫ్యూచర్ లో ఏమవుతావు? 30 రోజుల్లో హిందీ నేర్చుకోవడం అలా ఉంటాయి కదా సార్, అలాగే 30 రోజుల్లో సుధీర్ని చేయడం ఎలా అని ఒక కోచింగ్ సెంటర్ పెడతాను సార్. నేను జాయిన్ అవ్వచ్చా? అరే కోచింగ్ ఇవ్వాల్సిందే నువ్వు జాయిన్ అవ్వటువంటి కూర్చో. మీ అందరిలోకెల్లా నాకెందుకో శాంతే చాలా తెలివైంది. అమ్మో మామూలు తెలివైంది కాదు, బొంబాయి రావదామంటే బొంబాయి దాకా వెళ్ళి వస్తుంది అది. కొన్ని జనరల్ క్వశ్చన్లు వేస్తా. శాటిలైట్ ఎవరు పంపించారు? చెప్పు, నువ్వు బాగా చెప్తావు కదా శాటిలైట్ల గురించి. శాటిలైట్ ఆయనకి శాటిలైట్ ట్యూబ్ లైట్లు తెలియదు సార్. ఫస్ట్ టైం మిషన్ ఎవరు పంపారని అడగని చెప్తాడు. చెప్తా సార్. ఫస్ట్ మిషన్, సెకండ్ మిషన్, ఎనీ మిషన్. మై ఫాదర్ సుధీర్. మీకు ఆది మానవుల గురించి తెలుసా? ఆది మానవులు అంటే ఎవరు సార్? పూర్వకాలంలో అడవుల్లో బట్టలు లేకుండా ఉండేవారా? అయితే వాళ్ళని వాడు నిన్నే చూశాడు సార్. వాడు నువ్వు చూసావా? ఎక్కడ చూసారా? FTVలో చూశాడు సార్. FTVలో చూసుకొని ఒకటి ఏంటి ఇంత నుంచి గోగుతున్నావు? ఆయన గొట్టంగా ఎందుకు నా పక్కన కూర్చోబెట్టారు? ఎవరిని పట్టుకొని గొట్టం అంటున్నావు? లేడీ గట్టపులో ఉన్న కిరా కార్పిని ఆసం అప్పిని ఏకకాలంలో గట్టం చేయగలడు. వాడు గొట్టం ఏంటి? నువ్వు మధ్య మధ్యలో లేసి నీ డౌట్స్ ఏంటి అసలు? నీకు అవసరంగా డైలాగ్ గుర్తు రాలేదనుకుంటా. లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాథమెటికల్ లాజికల్ క్వశ్చన్. దివ్య 30 కిలోమీటర్ల స్పీడ్ తో స్కూటీ మీద అమీర్పేట వెళ్తుంది. ఎస్ సార్. 50 కిలోమీటర్ స్పీడ్ తో మోహిత్ కార్ లో అమీర్పేట వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారు? సాయంత్రం 6 గంటలకు కృష్ణకాంత్ పార్క్ లో సార్. నీకు మ్యాథ్స్ బాగా వచ్చు అనుకుంటా. వచ్చు సార్. నీ దగ్గర 8 మామిడి పళ్ళు ఉన్నాయి. అవును సార్. అందులో 6 కుళ్ళిపోయి 2 బాగున్నాయి. ఇప్పుడు ఎన్ని పళ్ళతో జ్యూస్ చేస్తావు? నేను 8 పళ్ళతోనే జ్యూస్ చేస్తానండి. 8 పళ్ళతో ఎలా అంటే చేస్తావు? వాడికి ఉత్పత్తి చేయటమే కానీ వృధా చేయటం తెలియదు సార్. ఈ రోజు మీ సంగతి ఏదో రిజల్ట్ చెప్పాక తెలుస్తా. అదే మాకు కావాలి సార్. అవునా? ఆల్రెడీ మా భవిష్యత్తు అక్కడ ఆధారపడింది. ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తానంది. హలో మా డిమాండ్స్ అన్ని ఇప్పటికిప్పుడు మీరు క్లియర్ చేయలేదు. ఈ స్కూల్ మీద బాంబేసి అందరిని చంపారు. ప్లీజ్ సార్, ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉన్నది. అయిపోయిన తర్వాత మీరు బాంబులు వేసుకోండి సార్, ఏదైనా చేసుకోండి. ఎలా కనబడుతున్నారా నేను మీకు? అసలు కనిపిస్తేనే కదా సార్ ఎలా కనబడతారు చెప్పడానికి. ఏరా మంచి జోకా? కాదు కాదు, నువ్వు వేసావు కదా, అది మంచి జోక్. హలో ఏంటి తీర్చరా నా కోరికలేవి? మిమ్మల్ని ఎలా కాదురా బాంబేసాడు. అరే నువ్వు కూడా రాసుకోరా. నేను రాసుకున్నాను ఆల్రెడీ. రాసుకున్నావా? ఏ తెలియట్లేదు. కలర్ లో కలిసిపోయింది. ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే లేట్ చేయద్దు. ఐదాకు వచ్చిందంటే అయిపోయినట్టే. ఏంటండి మీరు డాన్స్ బాగా చేయొచ్చు కదా? ఆ చేత డాన్స్ బాగా చేయించడం సివిల్ ఇంజనీర్ చేత హార్ట్ ఆపరేషన్ చేయించినట్టే ఉంటది. ప్రభుదేవా లారెన్స్ వాళ్ళని చూసి నేర్చుకోండి. ఏంటే నేర్చుకునేది? ప్రభుదేవాని లారెన్స్ నాలాగా చేయమను. చేయలేరు, ఎవరిది వాళ్ళకు ఉంటది. మన అనసూయ చేసింది, ఏమైంది? అంతకు ముందు రోజా గారు. మన డాన్స్ వేరు, మన ఇది వేరు. డాన్స్ చేయపని ఏం కాదైతే. ఇంకా కాదు చూడే, అందమైన జడ్జిలు ఉన్నారు, అందమైన యాంకర్ ఉంది. జబర్దస్త్ కవి చాలికి నా డాన్స్ తో పనే ఉంది. ఈ లోపి పొగడతలు అవసరమా? ఈ రోజుల్లో సృజనాత్మకత కంటే భజనాత్మకత చాలా ఇంపార్టెంట్. సర్లే, ఈ రోజు మంచి రోజు. సర్లేండి, ఈ రోజు చాలా మంచి రోజే. సర్లే అన్నా కదా, ఎందుకని సార్లు చెప్తారు? నువ్వే కదా మొన్న గొడవ అయినప్పుడు మంచి రోజు చూసుకుని పుట్టింటికి వెళ్తానన్నా. చచ్చినోడా, మేము పుట్టింటికి వెళ్తే ఏం వస్తుందిరా మీకు? ఏం వస్తుందా? ఈ దసరా, దీపావళి, న్యూ ఇయర్ ఇవన్నీ మాకు చిన్న పండగలే. మూరు పుట్టింటికి వెళ్తారు చూసావా, అదే చాలా పెద్ద పండగ. అసలు క్యాలెండర్ లో అన్ని పండగలతో పాటు పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిందనే పండగ కూడా యాడ్ చేయాలండి. ఈ టీవీ వాళ్ళు ఆ పండగ కూడా ఈవెంట్ చేయాలండి. ఆ రోజు ఈ ఆడలేడీస్ ఎవరు ఉండరు, ఓన్లీ నాగబాబు గారు సోలో జడ్జి. మా మగాళ్ళందరూ స్టేజ్ మీద స్కిట్ లో స్కోప్ లేదంటే మీరే స్కోప్ ఎత్తుకొని వచ్చారా? అర్ధరాత్రి పూట డబ్బులు ఎప్పుడు పంచుతారనే వాటర్ లాగా ఎప్పుడు ఎక్కుదామని రెడీగా ఉంటారు.
అంటే ఏంటి మేము ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉండరా? పెళ్ళాం ఇంట్లో ఉన్నా కూడా పండగ చేసుకోవడానికి నువ్వు ఏమన్నా అనసూయవా అనుష్కవా? 70mm దోశలాగా బాడీ, పొంగిన పూరిలాగా ఫేసు. ఇదంతా నాకు తెలియదు. నాకు నెల తిరిగేలోపు అరవింద్ స్వామి లాంటి కొడుకు కావాలి. ఆశకు కూడా హద్దు ఉండాలి. నేను కాపురం చేస్తే అరవింద్ స్వామి ఎందుకు పడతాడే? శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా మొత్తం చూసి రాముడు కనిపించలేదని ఏడ్చిందంట. అలా ఉంటది ఇది. చాలా చేయాలండి. పిల్లల కన్నా చేత కదని చెప్పొచ్చుగా. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పైకేసి రాకెట్లే ఫెయిల్ అవుతుంటాయి, మనుషులు అన్నాక ఫెయిల్ అవరా? ఆ పక్కింటి వెంకట్రావు చూసి ఇదిగో, ఈ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళ గురించి నాకు చెప్పకు. నేను నాలాగే ఉంటా, అంతేగాని హృతిక్ రోషన్ లా బాడీ పెంచు, రజనీకాంత్ లా బీడీ కాల్చంటే నా వల్ల కాదు. నీ బదులు సైతాన్ని చేసుకుంటే సుఖపడేదాన్ని. బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళతో పెళ్లిళ్ళు చెయ్యరే. కార్యేశుదాసి, కరుణేశు మంత్రి, భోజేశు మాత, శరణేశు రంబాని పెద్దలు ఎందుకు రాశారో తెలుసా? వాళ్ళని కూడా ఇలాగే కాలర్ పట్టుకుని బెదిరించి రాయించుంటారు. అంటే ఇప్పుడు మంచి పిల్లలు లేరా? 1వ తారీఖు రాగానే అవసరాల కోసం దారులు తొక్కే పిల్లాలే తప్ప మంచి పిల్లాలు, మనసున్న పిల్లాలు లేని లోకంలో. నీలాంటితో మాట్లాడే కన్నా బురదలో దొరలే పనితో మాట్లాడడం మేలు. అయితే అద్దంలో చూసుకుని మాట్లాడుకోబో. అబ్బో, మేము డైలాగ్ యాడ్ చేసుకోవచ్చు, మేము కౌంటర్ యాడ్ చేయకూడదా? అబ్బా, ఈ కాలనీలో ఉండే ఆడవాళ్ళందరికీ రోల్ మోడల్ లాంటిదని, అలాగే నన్ను తిడతావా? ఏంటమ్మది? రోల్ మోడల్. రోల్ వరకు కరెక్టే, మోడలో కాదో ఆలోచించుకోవాలి. పిల్లలతో వాదించడం అనేది ఫారెన్ ఈవెంట్లకి అగ్రిమెంట్ చేయడం లాంటిదండి. అర్థం కాకపోయినా అగ్రి అని చెప్పాలి. ఎందుకు అంత బాధపడతావు? అది మీకేం తెలిసిన దానికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉంది. ఇద్దరు నడిస్తే తప్పేంటి? నడిస్తే తప్పు లేదు, నడుచుకుంటూ వెళ్ళి షాపింగ్ కూడా చేస్తుంది. అంత పిచ్చా? అంత పిచ్చా ఏంటి? మామూలు పిచ్చి కాదు. మాయా బజార్ సినిమాలో కూడా చైనా బజార్ ఎత్తుకుంటది, అంత పిచ్చి దానికి. ఓ చిన్నగానే శివుడు కంఠంలో విషయాన్ని దాచుకున్నట్టు నీ కంఠంలో శ్రీముఖిని దాచుకున్నావా? అరుపులేంటే? చిన్నగా మాట్లాడండి. ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఎలాగైనా ఏదమ్మా ఒకసారి నువ్వు మాట్లాడు. ఏం మాట్లాడు? చూసావా? అలా ఉండాలి. పెళ్లి చేసుకోవాలనుకునేవాడికి ఎక్స్పెక్టేషన్ అది, రియాలిటీ ఇది. చాలే. అటు తిప్పు సరిగా మాడిపోద్ది చూడు. ఈ రోజు ఏదో కొత్తగా చేస్తున్నట్టు ఎందుకు చెప్తున్నారు కదా? మేము డ్రైవింగ్ చేసాడు, పక్కన కూర్చొని మీరు మాట్లాడితే మాకు ఇలాగే కాలుద్ది. మా ఆయన ఫుల్ కనెక్ట్ అవుతాడు డ్రైవింగ్. ఏమండి, ఊరి నుంచి మా చెల్లెలు వస్తున్నారంట. మా మేనమామ కూతుర్లు కూడా వస్తున్నారంటే. ఎక్కడ ఇంతకు వాళ్ళు ఎక్కడ? అటు చూడు. నీ వాళ్ళు ఎక్కడ? ఇటు చూడవే. ఎంత బాగా చేసావు బావా. ఏంటి మీరు దీనికే పడిపోతారని తెలిస్తే నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కువ అలసిపోద్దు, వద్దు. ఏంటక్క బావు బాగా చేస్తుంటే ఆపుతున్నావు? ఏ తిరిగి ఊరు వెళ్ళాలని లేదా? అబ్బో, దీనికి ఒళ్ళే అనుకున్న కుళ్ళు కూడా ఎక్కువే. అదంతా పక్కన పెట్టి బావా. ఫస్ట్ మా అక్క చేతిలో కొడుకుని ఎప్పుడు పెడుతున్నావు? అది ఇప్పుడు కుదరదులే. బావా ఎప్పుడు పెళ్ళైంది నీకు? పెళ్ళై ఏం పీకితివి నువ్వు? ఇది పాడుతుందా తిడుతుందా? బాబా, మరదళ్ళు అంటే అలా ఉండాలి. ఏదో వరదల్లో కొట్టుకొచ్చిన వాళ్ళలాగా ఉండకూడదు. ఏంటి బావా అలాగంట? నేను లంగావోని వేసాను, అది లంగావోని వేసింది. నేను చుడిదార్ వేసాను, ఆవిడ చుడిదార్ వేసింది. వాళ్ళు గ్లామర్ గా ఉన్నారు, మీరు గ్రహాంతర వాసుల్లో ఉన్నారు. బావా ఎవరు వీళ్ళు? మాకు పరిచయం చేయవా? పరిచయం చేయడానికి ఏముంది? అంతకు ముందు కౌరవులు 100 మంది ఉండేవాళ్ళు కదా అప్పట్లో. మరి వాళ్ళు కొట్టించడానికి, స్నానం చేయడానికి ఒకరు ఉండాలిగా. అది ఇదే. మరి దాని సంగతి ఏంటి? ఇదే మనం గోల్కొండ కోట దగ్గర చప్పట్లు కొడితే తిరిగి ఇంకెక్కడో చప్పట్లు పడతాయి కదా, ఆ చప్పట్లు కొట్టేది ఇదే. బావా నాకు ఇది అందట్లేదు. అందకపోతే వదిలేయండి. మీకు అందట్లేదు కదా, నేను వచ్చి ఎత్తుకుంటే నేనేదో అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటారు వాళ్ళు. బావా నాకు కూడా అందట్లేదు. ఏదో కౌంటర్ వేసి తగలడు. ఒకవేళ అడ్వాంటేజ్ తీసుకున్నా నిన్నైతే నేను ఎత్తలేను, వదిలేయి. అయినా ఏం పోయింది అక్కడ? అక్కడ పోయినసారి వచ్చినప్పుడు ఉంగరాలు పోగొట్టుకున్నాం. ఉంగరాలే కదా ఇవి తీసుకోండి, దానికి మళ్ళీ మీరు ఎగిరి తీయడం ఎందుకు? బావా నాకు అందటం లేదే డబ్బా. ఏమందట్లేదబ్బా, పురుగుల ముందు డబ్బా ఇక్కడ ఉంది, తాగండి వచ్చి. బావా పెళ్లికి ముందు చాలా హుషారుగా ఉండేవాడివి, ఇప్పుడేంటి ఇంత డల్ గా అయిపోయావు? బ్యాచులర్ జీవితం అనేది
అనేది భాస్కర్ చేతికి సుధాకర్ చిక్కటం లాంటి సరదాగా ఉంటది, కానీ పెళ్ళైన జీవితం చంటి చేతికి సుధాకర్ చిక్కటం సరదా తీరిపో. బావా మేము ఉన్నాం బావా. ఆహా, మీలా ఓదార్చే మరదళ్ళు ఉంటే పక్క ఎంత బాధ పెట్టినా పర్లేదు. మీకు కూడా మేము ఉన్నాం బావా. మీరు ఓదార్చినట్లేదు, ఓ దారికి తెచ్చుకుంటున్నట్టుంది. బావా నీ పెళ్లి జీవితం గురించి వింటుంటే నాకు పాట గుర్తొస్తుంది. ఏంటది? ఒక్కడై రావడం ఒక్కడై దీనికి అర్థమైంది. పోవడం నడుమై నాటకం పెళ్ళేగా మరణం అనేది టార్గెట్ అని ఓహో. మధ్యలో భార్య టోల్ గేట్ అని. చాలు చాలు, నువ్వు ఆపు. నువ్వు మరదలవా మంగమ్మ ఆర్కెస్ట్రా వచ్చిన దగ్గర నుంచి వాయిస్తానే ఉంది. ఏదేమైనా కానీ నువ్వు మాకే సొంతం బావా. ఓకే. లేదు బావా, మాకు సొంతం బావా. హలో, ఏంటి ఎవరు ఏంటి సొంతం? మీరు ఎప్పుడొచ్చారు ఏంటి కదా? ఇంతకు ముందు వరకు నాకు ఎంట్రీ డాన్స్ లో లైన్ వేసేవాడు. ఇదేంటి 5 మంది నీకోసం కొట్టుకుంటున్నారు? రాసింది మనమే కదా, 5 60 మంది అని కొట్టుకుంటాం. 6 ఏమండి నేను పులిహోర తెచ్చేలో మీరు ఇంతసేపు పులిహోర కలిపేశారా? ఊర్లో పెళ్లి చేయండి అని చెప్పి ఇక్కడికి పంపిస్తే మీరు చెడగొడుతున్నారా? ఏంటి వీళ్ళకి పెళ్లిళ్ళు చేయమని పంపించారా? ఏమో నలుగురికి ఒకేసారి పెళ్లి ఎలా చేయాలి ఇప్పుడు వీళ్ళకి? స్వయంవరం పెట్టు బావా. వాళ్ళకి పెడితే స్వయంవరం అయింది, మీకు పెడితే సవరం అయింది. మరదళ్ళకి స్వయంవరం ఎవరు వస్తారో రండి. ఇంకా స్వయంవరమే స్టార్ట్ అవ్వలేదు, బ్యాండ్ మేళం మెచ్చి మొత్తం దిగింది. హలో, స్వయంవరానికి వచ్చింది మేమే. ఓ. ఐ ఆమ్ ద మెజిషియన్. మీరేంటి ఏదో చైనా వాళ్ళకి మొత్తం సున్నం మిమ్మల్ని ఏమన్నట్టు ఆలోచిస్తారు చూడండి. ఏం చూడమండి, ఆయన ఏం స్పందించకపోతే ఏం మాట్లాడు? వాడు సీసీ కెమెరాలు అంటాడు, ఏం చూడట్లేదు అనుకుంటాం కానీ అన్ని చూస్తాడు. నేను ఈ సృష్టిలో దేన్నన్నా మాయం చేయగలను తెలుసా? అంత మాయం చేసేగలడు అయితే ఆ గూగుల్లో వీడియో మాయం చేసుకో, మేము కూడా ఏమనుకున్నా ఉంటాం. ఇదిగో మీ అందరి కోసం నేను ఇప్పుడు మ్యాజిక్ చేయబోతున్నా. ఇందులో పేపర్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మాయం చేయనా? చెయ్యి. అబ్బా దెబ్బ. అరే అది అబ్బా దెబ్బ కదా, అబ్బా కదా అబ్బరా. అబ్రకు దబ్రా, దబ్రకు చెప్పరా. చెప్పరా మొత్తం ప్రియాంక చోప్రా, ఆకాశ్ చోప్రా కూడా చెప్పు. నువ్వు ఒక మెజిషియన్, మేము నమ్మాలి నిన్ను. ఏం నేను మాయం చేస్తానంటే నువ్వు నమ్మట్లేదా? పెద్ద పెద్ద గుళ్ళో విగ్రహాలే మాయం అవుతున్నాయి, బొక్కలు పేపర్ మాయం అవుతా నమ్మేలేపు. ఈ మ్యూజిషియన్ నాకు నచ్చాడు బావా. అబ్రకు దబ్రా. చెప్పరా కోబ్రా. మరి మీరు? నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ని. ఒరే బీచ్ దగ్గర గుర్రాల మీద చిన్న పిల్లలు అటు ఇటు 5 రూపాయలకి తిప్పేవాళ్ళ ఉన్నాడు బిజినెస్ మ్యాన్. నేను పెద్ద యాడ్ ఫిల్మ్స్ చేసే తెలుసా? బావా నాకు కావాలి బావా. ఇద్దరు కలిసి డబ్బులు యాడ్ చేయండి, వాడక ముందు వాడిన తర్వాత అని. వాడెవడు? ట్రాఫిక్ కానిస్టేబుల్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. వాడేంటి? మ్యూజిక్ డైరెక్టర్. నువ్వు చెప్పనవసరం లేదులేరా, ముందు మృదంగం వెనక తబలా అని తెలిసిపోతాను. నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కానీ నువ్వు తగులుకోమ్మా. నేను తగులుకోవాలంటే ఒక కండిషన్ ఉంది, సింక్ అయితే కానీ నేను తగులుకోను. మరి పాడు. అందమా నీ పేరేమిటి అందమా. అబ్బే, చాలా చండాలంగా సింక్ అవుతుంది. అయితే ఆ ప్లేస్ లో మా పెట్టమ్మా సింక్ అయితే. మందమా నీ పేరేమిటి మందమా. మొత్తం అందరూ ఒకసారి బాజా భజంత్రిని మోగించండి. చూసావా ఎలా పెళ్లిళ్ళు జరిపానో? బావంటే నాలా ఉండాలి. పిలిపించు మీ నాన్నని, చూపిస్తా. వేలతో తిరుగుతున్నారని చెప్పి ఇక్కడ పంపిస్తే నువ్వు వేళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తావా? వీళ్ళు పెద్ద గాలి బేచ్చాడు. ఏంటి వీళ్ళంతా గాలి బేచ్చా? అబ్రకు దబ్రా. అవును బావా, మేము అక్కడ ప్రేమించాము, అందుకే అక్కడ వర్కౌట్ కాక ఇక్కడ వర్కౌట్. ఓహో, వచ్చిన వాళ్ళందరికీ సింకులోనే ఉన్నారు, రాసిన నాకే సింకు లేదనమాట. చూసారు కదా సార్, మీ కట్టప్పలు మీకు పుడిచిన ఎన్నిపోటు కంటే నా మరదలు నాకు పుడిచిన ఎన్నిపోటే చాలా పెద్దది.